ఇక్కడ చూడండి ఎస్ మనం ఒకసారి రన్ చేస్తే ఇది ఏంటండి S1. అలాగే ఆ S1 మనం ఏం చేసామండి, రివర్స్ చేసాం, అంటే S2 కింద తీసుకున్నాం దాన్ని. ఓకే ఓకే ఇక్కడ చూడండి S1 ఏం చేసాం, రివర్స్ చేసామండి. ఇప్పుడు S2లో ఏంటండి, లిస్ట్ ఉంది. ఆ లిస్ట్ కూడా ఏంటండి, లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్స్ ఉండాలి. లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్సే ఉన్నాయి. అంటే పైన 3వ లైన్లో చూడండి, లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్స్. అక్కడ మీరు స్ట్రింగ్ లోపల ఏదైనా పెట్టుకుని నో ప్రాబ్లం. ఇక్కడ మనం ఏమన్నామండి, లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్స్ అన్నాం, బాగానే ఉంది. దాన్ని మళ్ళీ S3 కింద జాయిన్ చేస్తున్నాం అండి. ఏం చేస్తుంది అంటే, ఓకేనా, ఇక్కడ చూడండి, ఇక్కడ S ఈక్వల్ టు ఎంటీ స్ట్రింగ్ అని తీసుకున్నాం అండి. ఎంటీ స్ట్రింగ్ స్పేస్ తీసుకోండి. ఓకేనా, ఎస్ అనేది ఏంటండి, స్పేస్ స్ట్రింగ్, నాట్ ఎంటీ, ఒక స్పేస్ ఉందండి. ఎస్ అనేది స్ట్రింగ్ కాబట్టి స్ట్రింగ్ డాట్ జాయిన్ అనొచ్చు, నో ప్రాబ్లం. ఎందుకంటే స్ట్రింగ్ క్లాస్లో ఉన్న మెథడ్ని స్ట్రింగ్ ఆబ్జెక్ట్ ద్వారా మనం కాల్ చేసాం. పారామీటర్ ఏం పంపించామండి, S2ని పంపించాం. ఓకేనా. సో ఇప్పుడు ఏంటంటే కొత్తగా ఇంకొక స్ట్రింగ్ క్రియేట్ అయింది S3. ఒకసారి S3ని ప్రింట్ చేసి చూడండి. S3ని ప్రింట్ చేసి చూడండి, S3. ఓకే, ఇప్పుడు చూడండి. సో మనకి ఏమైందండి, యాక్చువల్గా ఎస్ని ప్రింట్ చేయండి. పైన ప్రింట్ ఎస్ని ప్రింట్ చేయండి. పైన ఎస్లో ఏముందండి, వెల్కమ్ టు ఇది ఉంది, దాన్ని ప్రింట్ చేయండి. ఓకేనా. సో చూడండి, ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. సో దీన్ని ఏమంటామంటే ఎస్ ఓకే. ఇప్పుడు ఏమైందండి, ఇక్కడ మనం స్ట్రింగ్ని రివర్స్ చూడండి, వర్డ్స్ ఉన్నాయి చూడండి. లాస్ట్ వర్డ్ని ఏం చేసామండి, మనం ఫస్ట్ తెచ్చాం. తర్వాత సెకండ్ వర్డ్ని మనం ఏం చేసామండి, వర్డ్స్ని రివర్స్ చేసామండి. టోటల్ స్ట్రింగ్ని కాదండి, మనం ఏంటంటే స్ట్రింగ్లో ఉన్న వర్డ్స్ని రివర్స్ చేయము. సో అంటే ఏంటండి, మీరు అటువంటి ప్రోగ్రామ్ ఇంకేమైనా అడిగితే, ఓకే, జనరల్గా స్ట్రింగ్ని రివర్స్ చేయాలంటే లిస్ట్ని ఎలా రివర్స్ చేసామో, స్ట్రింగ్ స్లైసింగ్ ఉంది కదండి, స్లైసింగ్ యూజ్ చేసి డైరెక్ట్గా స్ట్రింగ్ని రివర్స్ చేస్తే మొత్తం స్ట్రింగ్ రివర్స్ అయిపోతుంది. ఓకేనా, లిస్ట్ అయినట్టు. ఇది లిస్ట్ రివర్స్ చేసాం. అలా కాదండి, స్ట్రింగ్లో వర్డ్స్ ఉన్నాయి. ఓకే, ఆ వర్డ్స్ ఒక్కొక్క వర్డ్ని మనం ఏం చేయాలండి, రివర్స్ చేయాలి. సో అప్పుడు మనకి ఏంటి అంటే, స్ట్రింగ్లో ఉన్న మనకి స్ప్లిట్ మెథడ్ యూజ్ చేసుకుంటే మీకు ఏమవుతుందండి, ఒక్కొక్క వర్డ్ జనరేట్ అవుతుంది. స్ట్రింగ్లో ఉన్న వర్డ్స్ అంటే జనరల్గా ఏంటండి, స్పేస్తో కదా వచ్చింది వర్డ్స్. సో ఆటోమేటిక్గా ఏమవుతుందండి, స్ప్లిట్ క్యారెక్టర్ విత్ స్పేస్ ఇచ్చామనుకోండి, ఆటోమేటిక్గా మీకు ఆ స్ట్రింగ్లో ఎన్నైతే వర్డ్స్ ఉన్నాయో అవన్నీ కూడా లిస్ట్లో కింద కన్వర్ట్ అయిపోతాయి. అది ఈ స్టెప్ అండి. సో తర్వాత ఏం చేస్తాం, మనకి లిస్ట్ వచ్చింది, ఇంకా స్ట్రింగ్ గురించి మర్చిపోండి. ఆ లిస్ట్ని రివర్స్ చేయొచ్చు బై యూజింగ్ స్లైస్ అండి. బై యూజింగ్ స్లైస్ మీరు ఆ లిస్ట్ని మనం ఏం చేయొచ్చండి, రివర్స్ చేయొచ్చు. ఓకే, చేసాం. ఇప్పుడు మనకి ఏమొచ్చిందండి, లిస్ట్ రూపంలో ఉన్న స్ట్రింగ్స్ వచ్చినాయి. ఓకేనా, మనకి మళ్ళీ స్ట్రింగ్లో ఉన్న జాయిన్ మెథడ్ అదేం చేస్తుందండి మీకు, ఓకేనా, స్ట్రింగ్ ఆబ్జెక్ట్ ద్వారా మనం కాల్ చేస్తే ఆ జాయిన్ మెథడ్ని పారామీటర్ కింద అదేం తీసుకుంటుందండి, ఇటరబుల్ ఐటమ్స్ తీసుకుంటుంది. లిస్ట్ అనేది ఇటరబుల్ ఐటమే, బట్ లిస్ట్లో మళ్ళీ ఏముండాలండి, ఓకేనా, స్ట్రింగ్సే ఉండాలి. అదొకటి గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే జాయిన్ ఏం చేస్తుందండి, ఓకేనా, ఈ ఎస్కి ఇక్కడ ఏముందండి, ఎంటీ స్ట్రింగ్. ఓకేనా, దీంట్లో ఉన్న ఒక్కొక్క స్ట్రింగ్ని తీసుకొచ్చి, ఓకేనా, ఈ ఎస్ని యాడ్ చేస్తుందండి. అంటే ఫస్ట్ S2లో ఏముందండి, ప్రో ఉంది. సో ప్రో, ఓకేనా. సో దానికి ఏంటంటే ఎస్లో ఏముందండి, స్పేస్ అండి, యాడ్ చేసింది, కంకాటినేషన్. కాబట్టి S2లో ఉండాల్సింది కంపల్సరీ స్ట్రింగ్. స్పేస్ వస్తుందండి, ఇదిగోండి, దీన్ని యాడ్ చేస్తుందండి. అది ప్రో తర్వాత వస్తుందా, ప్రో తర్వాత అండి, ప్రో తర్వాత. ఎందుకంటే S2కి ఎస్ని యాడ్ చేస్తుందండి. అది S2లో ఉన్న ప్రతి ఒక్క వర్డ్కి
దాన్ని యాడ్ చేస్తుందండి. ప్రో తర్వాత మళ్ళీ ఏంటంటే జావా, తర్వాత మళ్ళీ స్పేస్, తర్వాత 2 మళ్ళీ స్పేస్, వెల్కమ్. ఓకే. సో ఇదండి. సో అది అవుట్‌పుట్ అండి. సో అంటే మీకేంటంటే వర్డ్స్ మాత్రమే రివర్స్ చేయండి అని చెప్పంటే ఇది. మళ్ళీ ఇంకోటి ఉందండి. ఎలా అంటే మనకి ఇది ఉంది కదండి, ఇదేంటండి మనకి స్ట్రింగ్‌ని స్ప్లిట్ చేస్తే వచ్చింది. బానే ఉంది. నాకు అలా కాదండి. ఒక వర్డ్స్ జస్ట్ యాజ్ ఇట్ ఈజ్ వర్డ్స్ అలాగే ఉండాలి. బట్ వర్డ్‌లో లెటర్స్ అన్నీ రివర్స్ అవ్వాలి. అంటే యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉండాలి. వెల్కమ్ అలాగే ఉండాలి, టు అలాగే ఉండాలి, జావా అలాగే ఉండాలి, ప్రో అలాగే ఉండాలి. బట్ వెల్కమ్‌లో స్ట్రింగ్ క్యారెక్టర్స్ రివర్స్ అవ్వాలి. 2 పొజిషన్ అక్కడే ఉండాలి. బట్ 2లో ఉన్న క్యారెక్టర్స్ రివర్స్ అవ్వాలి. జావా పొజిషన్ అక్కడే ఉండాలి. బట్ జావా అవి రివర్స్ అవ్వాలి. ఓకేనండి. దీనికి మళ్ళీ మనం ఏంటంటే లూప్ వాడాలి. అంటే వర్డ్స్‌ని రివర్స్ చేయకుండా అలాగే ఉంచేయాలి. బట్ వర్డ్స్‌లో ఉన్న క్యారెక్టర్స్ మాత్రమే రివర్స్ చేయాలి. అంటే వెల్కమ్‌ని రివర్స్ చేయాలి, 2ని రివర్స్ చేయాలి, జావాని రివర్స్ చేయాలి, ప్రోని రివర్స్ చేయాలి. సో అది. సో అప్పుడు మనం ఏంటి అంటే జనరల్‌గా మనం ఏమంటున్నాం అండి, ఇక్కడ చూడండి. కాన్సెప్ట్ ఏంటి ఏమీ లేదండి. ఇదే స్ట్రింగ్. ఓకేనా? ఈ స్ట్రింగ్‌లో ఉన్న ఫస్ట్ వర్డ్ వెల్కమ్. దాన్ని ఏం చేయాలి? రివర్స్ చేయాలి. ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఎలా అంటే మళ్ళీ తీసుకుంటున్నాం. ఇలా పెట్టండి. ఇక్కడ S2 మనకు అవసరం లేదండి. S2 మనకు అవసరం లేదు. ఎందుకంటే మనకి జస్ట్ అవి మాత్రమే రివర్స్ చేయాలి. ఇది కూడా తీసేయండి. ఓకే. ఇది రన్ చేస్తే ఇలా వస్తుంది. ఇప్పుడు లిస్ట్ వచ్చింది. దాన్ని మనం జాయిన్ చేయాలి. ఓకేనా? S2 ఈక్వల్ టు ఓకే అండి. డైరెక్ట్‌గా స్ట్రింగ్ ఇలా తీసేసుకోండి. జాయిన్ అనండి. ఓకేనా? ఇక్కడ మనం ఏమంటున్నామండి, S1ని జాయిన్ చేయాలి. ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఓకేనా? ఓకే. ఓకే. ప్రింట్ చేయండి. ప్రింట్ S2 అన్నామండి. సో ఓకేనా? సింప్లిఫికేషన్ అనమాట అండి. ఏమైందండి, మనం ఓకేనా లైన్స్ సింప్లిఫికేషన్ అనమాట. సో ఎక్కువ లైన్స్ రాయకుండా మనం సింపుల్గా ఇలా రాసేసుకోవచ్చు అండి. అంటే ఏమవుతుందండి, S1 అనేది లిస్ట్ కాబట్టి లిస్ట్లో ఉన్నవి ఒక్కొక్కటి మీకు ఏమవుతుందండి, రివర్స్ అయి వస్తుందండి. ఒక్కొక్క వర్డ్ మీకు రివర్స్ అయి వస్తుంది. సో మీకు వెల్కమ్ని రివర్స్ చేయాలంటే మళ్ళీ దాన్ని ఏంటంటే ఇంకొక లిస్ట్లో పెట్టుకోవాలండి. ఇంకొక లిస్ట్లో పెట్టాలంటే లిస్ట్ మెథడ్స్ మనకు ఐడియా ఉండాలి. సో అంటే ఏంటంటే మళ్ళీ ఆ ప్రోగ్రామ్ చేయొచ్చు అండి. అది లిస్ట్ మెథడ్స్ కూడా అయిపోయినాయి అనుకోండి, అప్పుడు మళ్ళీ మనం యూజ్ చేస్తామండి. స్ట్రింగ్ ఆపరేషన్స్ మనం చేయడానికి కామన్గా లిస్ట్ వాడతామండి. ఎందుకంటే లిస్ట్ అనేది అప్డేట్ చేయొచ్చు కాబట్టి లిస్ట్‌ని వాడతాం. లిస్ట్ మెథడ్స్. సో అదండి. ఇది స్ప్లిట్ అండి. ఇంకొకటి ఉందండి ఫార్మాట్. ఇది కూడా ఇంపార్టెంటేనండి ఫార్మాట్. స్ట్రింగ్ ఆపరేషన్ చేయడానికి స్ప్లిట్, జాయిన్ వాడతామండి. ఫార్మాట్ ఏంటి అంటే జనరల్‌గా మనం ఏంటండి ప్రింట్ ఓకేనా, ఏ ఈక్వల్ టు ఆర్ ఎక్స్ ఈక్వల్ మనం ఏమో 10 అన్నాం, వై ఈక్వల్ మనం ఏమన్నాం 20 అన్నాం. బాగానే ఉంది. ప్రింట్ మనం కావాలంటే ఇలా రాసేయచ్చండి, ఎక్స్ కామా వై. మరి ఎక్స్ అంటే ఏంటి, వై అంటే ఏంటి తెలియాలంటే మనం సిలో రాస్తామండి. ఓకేనా? ప్రింట్ ఎఫ్ పర్సన్ ఓకేనా, డబుల్ కొటేషన్స్లో ఎక్స్ వాల్యూ ఓకేనా, వాల్యూ ఈజ్ అని చెప్పేసి తర్వాత %d ఓకేనా, %d అండ్ ఓకేనా వై వాల్యూ ఓకేనా, వై వాల్యూ ఈజ్ అని చెప్పేసి %d ఓకేనా, కామా ఎక్స్ కామా వై అంటామండి సిలో, సి స్టైల్. యాక్చువల్గా ఏమవుతుందండి, పర్సంటేజ్లు ఇక్కడే పెట్టాలా, లేదు మీరు ఇష్టం, మీరు ఎక్కడ పెట్టుకోవచ్చు. బట్ ఎక్కడ పెడితే అక్కడ దాని వాల్యూ ప్రింట్ అవుతుంది కాబట్టి ఇక్కడ ప్రింట్ అవ్వాలి కాబట్టి ఇక్కడ పర్సంటేజ్ పెడతామండి.
ఓకేనా. ఒకసారి దీన్ని రన్ చేసామనుకోండి, ఓకేనా, మనకేంటంటే ఇక్కడ ప్రింట్ ఫంక్షన్ ఏం చేస్తుందండి, ఓకేనా, ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక స్ట్రింగ్ ఇది ఆ మొత్తాన్ని ప్రింట్ చేసేస్తుంది. తర్వాత ఏంటంటే కామా పెట్టాం, ఎక్స్ వాల్యూని ప్రింట్ చేస్తుంది, వై వాల్యూని ప్రింట్ చేస్తుంది. ఓకేనా, మనకు కావాల్సిన ఫార్మాట్ రాలేదండి. మనకు కావాల్సిన ఫార్మాట్ రాలేదు. ఓకే మేడం, ఒక్క నిమిషం అండి. హలో మేడం. ఇక్కడ ఏంటంటే ఎక్స్ వాల్యూ, వై వాల్యూ ప్రింట్ అవుతాయి. ఓకేనా. ఓకే, తీసేయండి. ఇప్పుడు మనకి ఏంటి అంటే ఆ స్టైల్లో మనం రాయాలంటే మనం ఏమంటామండి, ఎక్స్ వాల్యూ ఈజ్ అని చెప్పేసి ఇక్కడతో మనం ఏమంటామండి, స్ట్రింగ్ని క్లోజ్ చేసి కామా ఎక్స్ అంటాం. ఓకేనా. తర్వాత ఈ స్ట్రింగ్ని ఇక్కడ అండ్ వై వాల్యూ ఈజ్ అని చెప్పేసి ఇక్కడ దీన్ని క్లోజ్ చేసి మనం ఏమంటామండి, వై అంటామండి. యాక్చువల్గా ఇలా రాయొచ్చు. సో స్ట్రింగ్ సింటాక్స్. ఓకే, ఒక్క నిమిషం. ఇక్కడ కామా మర్చిపోయాం, కామా. ఓకే, సో ఇక్కడ ఏమొచ్చిందండి, ఎక్స్ వాల్యూ ఈజ్ 10 అండ్ వై వాల్యూ ఈజ్ 20. సో ఇలా రాయాలి. ఇలా కాకుండా మనం, ఓకేనండి, మనకు కావాల్సిన విధంగా రాయొచ్చు అండి. అది ఎలా అంటే బై యూజింగ్ ఓకేనా స్ట్రింగ్ ఫార్మాట్ మెథడ్. అది ఎలాగా, ఇదే కదండి మనకు కావాల్సిన స్ట్రింగ్. ఇది ఆ ప్లేస్లో మనం ఏంటండి వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేయాలి. ఏ ప్లేస్లో అండి, %d ఇక్కడ ఈ ప్లేస్లో మనం వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకేనా. మనం ఏమంటున్నాం అండి, ప్రింట్ ఎస్ డాట్, కాసేపు ఇది పెట్టండి, ఎస్ డాట్ ఫార్మాట్. ఎస్ అనేది స్ట్రింగ్ కాబట్టి స్ట్రింగ్లో ఉన్న మెథడ్ని ఫార్మాట్ మెథడ్ మనం కాల్ చేయొచ్చు. మరి ఫార్మాట్ మెథడ్ యొక్క పారామీటర్స్ ఏంటి, ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఆర్గ్యుమెంట్స్ అని ఉందండి. స్టార్ ఆర్గ్స్ అంటే ఎన్నైనా ఎంచుకోవచ్చు. స్టార్ ఆర్గ్స్ అంటే మీరు ఎన్ని ఆర్గ్యుమెంట్స్ అని ఎంచుకోవచ్చు అండి. తర్వాత కావాలనుకుంటే కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ అండి. కీ వాల్యూ మేడం ఒక్క నిమిషం అండి. ఓకే సార్. సో ఇక్కడ మనం ఏంటండి, ఆర్గ్స్ అండ్ కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయండి. అంటే ఎన్ని ఆర్గ్యుమెంట్స్ అని ప్రొవైడ్ చేసుకోవచ్చు, లేదా కీ వాల్యూ పేర్ ఆర్గ్యుమెంట్స్ అని మీరు ప్రొవైడ్ చేయొచ్చు అని అర్థం. ఏం రిటర్న్ చేస్తుంది అంటే అండి, స్ట్రింగ్నే రిటర్న్ చేస్తుంది. ఇక్కడ చూడండి, ఫార్మాట్ ఫంక్షన్ మనం ఏమంటున్నామండి, ఆర్గ్యుమెంట్స్ అన్ని ఇష్టం ఎన్ని పంపించుకోవచ్చు. ఎక్స్ కామా వై అన్నామండి. ఓకేనా, ఎక్స్ కామా వై అన్నాం. మీరు ఇక్కడ ఎన్నైనా పెట్టుకోవచ్చు అని ప్రాబ్లం లేదు, నో ప్రాబ్లం. బట్ ఇక్కడ వీటిని చూడండి, ఇక్కడ ఏమన్నాం, %d అన్నాం, %d అన్నాం. ఓకేనా. ఓకే, తీసేయండి. ఇప్పుడు దీన్ని డైరెక్ట్గా ప్రింట్లో రాసేస్తున్నానండి. ఒకసారి చూడండి, మళ్ళీ ఏమొచ్చిందండి, ఎక్స్ వాల్యూస్ %d అండ్ వై వాల్యూస్ %d అని వచ్చిందండి. మరి ఏం చేయాలి దీనికి, ఓకేనా. సో కాపీ దిస్, పేస్ట్. ఓకేనా. సో ఇక్కడ మనం ఏమంటున్నాం అంటే ప్లేస్ హోల్డర్స్ అని చెప్పేసి ఉంటుందండి, ప్లేస్ హోల్డర్స్. ఓకేనా. సో మనం ఏమంటామండి, ఓకేనా, కర్లీ బ్రేస్ ఓపెన్ చేసి క్లోజ్ చేయాలి. కర్లీ బ్రేస్ ఓపెన్ చేసి మీరు క్లోజ్ చేయాలి. సో అక్కడ ఏంటంటే మీకు, ఓకేనా, ఎక్స్ వాల్యూని ఫస్ట్ పొజిషన్లోను, వై వాల్యూని సెకండ్ పొజిషన్లోను ప్లేస్ చేస్తుందండి. ఇప్పుడు ఒకసారి చెక్ చేయండి.
సో ఇదనమాట. అంటే ఏంటంటే మీరు ఓకేనా, అసలు ఈ స్టేట్మెంట్స్ ఏమీ లేకుండా ఓకేనండి, ఈ స్టేట్మెంట్స్ ఏమీ లేకుండా ఓకేనా సింపుల్గా ఇలా రాయొచ్చండి. ఎక్స్ వాల్యూ ఇస్ 10 అండ్ వై వాల్యూ ఇస్ 20. మరి ఎక్స్ వాల్యూ వై వాల్యూ మీరు కీబోర్డ్ని తీసుకోవచ్చండి. కావాలంటే మనం ఏమంటున్నాం అండి, కీబోర్డ్ని తీసుకోండి, ఇన్పుట్ ఆఫ్ ఓకేనా, మనం ఇక్కడ ఏమంటున్నాం అండి, ఎంటర్ ఏ నెంబర్ ఆఫ్ సంథింగ్ ఇష్టం. ఇక్కడ మళ్ళీ మనం ఏమంటున్నాం అండి, ఇన్పుట్ ఆఫ్ ఓకేనా ఎంటర్ ఓకేనా ఏ నెంబర్ అంటున్నాం అండి. ఓకేనా ఓకే. ఇప్పుడు రన్ చేయండి. నెంబర్ అంటుంది ఓకే, నెంబర్ అంటుంది ఓకే. సో ఎక్స్ వాల్యూ వై వాల్యూ. అలాగే వీటిని మనం ఏంటంటే పొజిషన్స్ అంటున్నాం కాబట్టి ఓకేనా, పొజిషన్ పారామీటర్స్ అని కూడా చెప్పొచ్చు అండి. అలా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ కర్లీ బ్రేస్ ఎన్ని ఉన్నాయండి, 2 ఉన్నాయి. కంపల్సరీ 2 వాల్యూస్ ఇవ్వాలి. మీరు 3వ వాల్యూ ఇచ్చుకోవచ్చు అండి, ప్రాబ్లం లేదు. 3 వాల్యూ ఇచ్చుకోవచ్చు, ప్రాబ్లం లేదు ఓకేనా. బట్ ఆ కర్లీ బ్రేసెస్ కి సంబంధించిన పొజిషన్స్ ఎన్నైతే ఉన్నాయో అన్ని పొజిషన్స్ కరెక్ట్గా ఇవ్వాలి. అంటే ఏంటంటే ఇక్కడ మీరు పైన 2 పొజిషన్స్ ఉన్నాయి, మీరు కింద ఒకటే ఇస్తున్నారు. సో ఏముందండి ఇక్కడ, ఇండెక్స్ ఎర్రర్ రీప్లేస్మెంట్ ఇండెక్స్ 1 అవుట్ ఆఫ్ రేంజ్ ఓకేనా. సో కంపల్సరీ ఓకేనా, మీరు ఏంటండి ఇక్కడ పొజిషన్ పారామీటర్స్ ఎన్ని ఉన్నాయో అన్ని వాల్యూస్ మీరు కంపల్సరీ ఇవ్వాలి. ఎక్కడ ఫార్మాట్ ఫంక్షన్ మెథడ్లో. దానికన్నా ఎక్కువ నేర్చుకోండి, నో ప్రాబ్లం. బట్ ఏంటంటే ఒక్కొక్క వాల్యూ ఏమవుతుందండి, దాని పొజిషన్కి వచ్చి యాడ్ అవుతుంది. ఇక్కడ కావాలనుకుంటే పొజిషన్స్ అంటున్నాం కదండి, మీరు 0 నుంచి స్టార్ట్ అవుతుందండి. తప్పులు కదా, 0 నుంచి స్టార్ట్ అవుతుంది, నో ప్రాబ్లం, ఇచ్చుకోవచ్చు. ఎంట్రీ నెంబర్ లేదు పొజిషన్స్ మార్చుకోవచ్చా అంటే నో ప్రాబ్లం అండి, మార్చుకోవచ్చు. అంటే ఏంటంటే ఇక్కడ 1 ఇవ్వాలని రూల్ లేదు, 0 ఇవ్వాలని రూల్ లేదు, 1 ఇచ్చుకోవచ్చు. ఇక్కడ కావాలంటే 0 ఇచ్చుకోవచ్చు అండి, ప్రాబ్లం లేదు. ఓకేనా 10 అంటున్నాం అండి, సంథింగ్ ఇలా అంటున్నాం అండి. సో 2 ఒకటే ఇచ్చాం కాబట్టి డిఫరెన్స్ ఏం తెలియట్లేదు. 1 2 3 4 5. సో చూడండి, సో ఈ 2 ఓకేనా వాల్యూస్ ఏంటండి, మనం ఇచ్చిన వాల్యూస్ ఎక్స్కి వైకే, బట్ ఏంటంటే పొజిషన్స్ మార్చేసాం కాబట్టి వాల్యూస్ ఏమవుతుందండి, రివర్స్ అయిపోయింది. ఓకే, ఇక్కడ కూడా ఇది అవసరమా అంటే లేదండి. యాక్చువల్గా ఏంటి అంటే ఇది ఎక్కడ వాడతామంటే క్వెరీ పారామీటర్ని మనం కీబోర్డ్ నుంచి ఎంటర్ చేసినప్పుడు, ఆర్ మీరు వాల్యూస్ని మీరు కీబోర్డ్ ద్వారా ఎంటర్ చేసినప్పుడు ఓకేనా ఎగ్జాక్ట్గా వాల్యూస్ వెళ్ళి ఇన్సర్ట్ అవ్వాలి. జనరల్గా మనం ఏంటండి ఎస్క్యూఎల్ క్వెరీ ఈక్వల్ మనం ఏమంటున్నాం అండి, ఇక్కడ ఇన్సర్ట్ ఇంటూ ఎంప్లాయీ ఓకేనా. సో వాల్యూస్ అని చెప్పేసి మనం ఇలా రాస్తామండి 101 కామా. సో స్ట్రింగ్లో మనం ఏమంటున్నాం అండి, జాన్ అంటున్నాం, 2 వేస్తున్నామండి. ఇప్పుడు దీన్ని మనం ఏమంటున్నాం అండి, ప్రింట్ క్వెరీ అన్నాం అనుకోండి. సో ఇన్సర్ట్ ఇంటూ ఎంప్లాయీ వాల్యూస్ 101 జాన్ అని ప్రింట్ అవుతుందండి. ఓకే. సో తర్వాత ఇక్కడ ఎన్నిసార్లు మీరు ఈ క్వెరీని పంపించినా సరే ఏమవుతుందండి, వాల్యూస్ 101 జాన్ అవే ప్రింట్ అవుతాయి. ఓకేనా, అవే వెళ్తాయి, అవే ప్రింట్ అవుతాయి. నాకు ఇక్కడ 101 ఓకేనా జాన్ మనం ఏంటంటే మార్చాలి. సో మార్చడానికి ఏమైనా వేరే ఆప్షన్ ఉందా అంటే వేరే ఆప్షన్ ఉంది. అది ఎలా అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు ఏం చేస్తారంటే సింపుల్గా క్వెరీ పొజిషన్ పారామీటర్స్ పెట్టండి. ఓకేనా పొజిషన్ పారామీటర్ పెట్టండి. ఓకేనా క్వెరీ డాట్ మనం ఏమంటున్నాం అండి, ఫార్మాట్ అనే మెథడ్ యూజ్ చేయండి. ఓకేనా ఇక్కడ ఫస్ట్ పొజిషన్కి ఐడి కదా, సో ఐడి 1 కామా నేమ్ 1 అని ఇవ్వండి. ఓకేనా ఏంటండి ఐడి 1కి అక్కడ వాల్యూ వెళ్తుంది, నేమ్కి ఎలా వెళ్తుంది. మరి ఈ వాల్యూస్ ఎక్కడి నుంచి కీబోర్డ్ నుంచి తీసుకురావాలి కదా, ఐడి 1 ఈక్వల్ టు ఓకేనా. సో ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ ఎంటర్ ఐడి సంథింగ్. సో ఓకే అండి, నేమ్ ఎంటర్ నేమ్. ఓకే అంతే. సో రన్ చేయండి, ఐడి 101 నేమ్ సమ్ జాన్ అయిపోయింది. సో మళ్ళీ రన్ చేయండి 102 ఓకేనా స్మిత్. ఓకే అండి సరే. అంటే ఏంటంటే ఇన్ కేసు మీరు రాసే ప్రోగ్రాంలో ఓకే నా క్వెరీ ఇటువంటి క్వెరీ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు.
ఓకేనా, డైనమిక్గా వాల్యూస్ ప్లేస్ అవ్వాలి స్ట్రింగ్లో. ఓకేనండి, అప్పుడు మీరు ఏంటంటే ఈ ఫార్మాట్ యూజ్ చేస్తామండి. ఓకేనా. సో ఇదే కాదండి, ఇంకా కొన్ని ఉన్నాయి. అది ఎలా అంటే ఒకసారి చూడండి. ఇది ఓకే ఏంటంటే మనకి డైనమిక్గా స్ట్రింగ్లోకి వాల్యూస్ పంపించాలి. ఓకే, పంపించవచ్చు బై యూజింగ్ ఫార్మాట్. అలా కాకుండా మనకి జనరల్గా ఏంటండి, సో 1.0 ఓకే, తర్వాత 12 పాయింట్ సంథింగ్ ఇలాగా, సో సంథింగ్ ఇలా ఉన్నాయండి. యాక్చువల్గా ఏంటండి, మనం ఇవి డెసిమల్ పాయింట్స్ కదా, ఎలా రాయాలండి, మనం ఇలా రాయాలి యాక్చువల్గా. ఓకేనండి, జనరల్గా ఏంటంటే మనం ఇలా రాయాలి యాక్చువల్గా. అంటే మనం ఏంటండి పేపర్ మీద ఏదైనా కూడికలు చేయమంటారు కదండి, అప్పుడు మనం అలాగే కదా రాస్తాం. సో ఏంటంటే మీకు అలాగే బిల్డింగ్ అనమాట, బిల్డింగ్లో మీరు చూసినా కానీ ఓకేనా ఇలాగే ఉంటుంది. 1 ప్లస్ 2 ప్లస్ అంటే 1s 10s 100s అంటాం కదండి, అలా. ఇప్పుడు ఇటువంటి మనం ప్రింట్ చేయాలి అంటే మరి ఏంటి, అప్పుడు కూడా మనం ఫార్మాట్ యూజ్ చేయొచ్చండి. సో ఏమి లేదండి, మీరు పైథాన్ మాన్యువల్ ఒకసారి ఓపెన్ చేయండి. సో పైథాన్ మాన్యువల్ ఓపెన్ చేయండి. పైథాన్ ట్యుటోరియల్. ఇక్కడ స్ట్రింగ్స్ ఉందో స్ట్రింగ్స్ స్ట్రింగ్ మెథడ్స్ ఉంటాయండి. ఆ ఫార్మాటెడ్ స్ట్రింగ్ లిటరల్స్ ఇది ఓపెన్ చేసినా కూడా మీకు తెలిసిపోతుంది. ఓకే, స్ట్రింగ్ మెథడ్స్ ఓపెన్ చేయండి. సో దీంట్లో ఫార్మాటింగ్ స్ట్రింగ్స్ ఉంటాయి. సో మనకి ఏంటంటే ఇక్కడ మనకు కావాల్సిన ప్లేసెస్ ప్రొవైడ్ చేయొచ్చు అండి. ఇక్కడ మనకి ఒక నిమిషం అండి, ప్లేస్ ఇదిగోండి, ఫస్ట్ టు సంథింగ్ ఇక్కడ ఏమన్నా అండి పొజిషన్. ఓకేనా, 0 పొజిషన్ ఆర్ సంథింగ్. ఓకేనా, ఇలాగ మనం పొజిషన్స్ పెట్టవచ్చు అండి. సో పొజిషన్స్ పెట్టుకోవచ్చు. ఆర్ ఇదిగోండి, సో 1 2 0 1 2 ఏ వచ్చి 0లో ప్లేస్ అవుతుందండి. కామా కూడా ఓకేనా, ఇక్కడ కామా పెట్టాం కదా, ఈ కామా కూడా ప్రింట్ అవుతుంది. స్ట్రింగ్లో ఏదైతే ఉందో ప్రింట్ అవుతుంది, ఆ పొజిషన్స్లో ఏవైతే ఉన్నాయో అవి ప్రింట్ అవుతాయి. సో అది అలాగే ఇక్కడ ఇక్కడ లెఫ్ట్ అలైన్మెంట్, రైట్ అలైన్మెంట్, మనం ఇది కూడా యూజ్ చేయొచ్చు. ఫ్లోటింగ్ వాల్యూస్ ఉన్నాయి, దానికి లెఫ్ట్ అలైన్మెంట్ ఇవన్నీ కూడా చేయొచ్చండి. ఏం లేదు, మనం ఏం చేస్తామంటే అదే ఇక్కడ x ఈక్వల్ టు మనం ఏమంటున్నాం అండి 1.0 అని తీసుకున్నాం. సో y ఈక్వల్ టు సంథింగ్ 12 పాయింట్ సంథింగ్ ఏదో తీసుకున్నాం అండి. z ఈక్వల్ టు మనం ఏమంటున్నాం అండి సంథింగ్ తీసుకున్నాం అనుకోండి. ఓకేనా, సో ఇలా కూడా కాదండి, సరే ఒక టేబుల్ తీసుకున్నాం. ఫర్ I ఇన్ రేంజ్ ఆఫ్ ప్రింట్ మనం ఏమంటున్నాం అండి ఇక్కడ. ఓకేనా, I వాల్యూ ఎంత 25 కామ. ఓకేనా, ఇక్కడ మనకి ఏమొస్తుందండి స్ట్రింగ్ వస్తుంది. ఓకేనా, మల్టిప్లికేషన్. ఓకేనా, తర్వాత ఏంటండి. ఓకేనా, సో ఇక్కడ సంథింగ్ 34 ఇవ్వండి.
దీన్ని ఒకసారి రన్ చేయండి. ఒక నిమిషం సమస్య లేదు కదా. ఇలా వచ్చింది. ఓకే అండి. సో యాక్చువల్గా ఏమొచ్చిందండి, ఇది అవుట్పుట్ యాక్చువల్గా మల్టిప్లికేషన్. బట్ నేను ఎలా రాశానండి, ఒకటి దేనికి దాన్ని సెపరేట్గా రాసేసాను. సో దీన్నే నేను ఏంటంటే ఇలా రాయొచ్చు అండి, దాన్నే నేను ఏంటంటే ఇలా రాయొచ్చు. సో ప్రింట్ ఇక్కడ ఏంటండి, దీన్ని స్ట్రింగ్ కింద తీసుకుంటున్నా టోటల్. ఓకేనే, డాట్ ఫార్మాట్ అంటున్నానండి, డాట్ ఫార్మాట్ అంటున్నా. ఓకే, అక్కడ ఎన్ని ఉన్నాయండి, ఓకేనా 1 2 ఓకేనా 3 ఉన్నాయండి. అంటే యాక్చువల్గా ఏంటండి, ఓకేనా ఇక్కడ i కామా తర్వాత 34 కామా మనం ఇక్కడ ఏమంటున్నాం అండి, i ఇంటూ 34 అది 34. ఫిక్స్డ్. ఇక్కడ ఏమంటున్నాం అండి, ఫస్ట్ పొజిషన్లో i ఉండాలి, తర్వాత స్పేస్ ఇచ్చి ఒకనా స్టార్ ఉండాలి, ఒకనా స్టార్ ఉండాలి, స్పేస్ ఇచ్చి తర్వాత ఏముండాలండి, ఇక్కడ ఒక పొజిషన్ ఉండాలి, తర్వాత స్పేస్ ఇచ్చి ఈక్వల్ టు కావాలని పెట్టుకోవచ్చు అండి, నో ప్రాబ్లం. తర్వాత ఇంకో పొజిషన్ ఉండాలి. సరే, ఇప్పుడు ఒకసారి రన్ చేద్దాం. సేమ్ అదే వచ్చిందండి, 5 తీసేద్దాం, కాసేపు 5 తీసేద్దాం. ఓకే ఓకే, సో మీకు ఏమొచ్చిందండి అవుట్పుట్. ఓకే, ఇప్పుడు యాక్చువల్గా మీరు చూడండి, ఇక్కడ ఏంటంటే వీటిని మనం ఏం చేయాలండి, పొజిషన్స్ అటు ఉండాలండి. ఓకేనా, సో దాన్ని ఒకసారి మాడిఫై చేస్తున్నానండి. ఇక్కడ ఏం లేదు, అదేదండి ఇది కదా, ఇది మనకు కావాల్సింది. కావాలంటే థర్డ్ పొజిషన్ ఇక్కడ కోలన్. ఓకే అండి, ఒక ఎన్ని ఉన్నాయండి ఇక్కడ, యాక్చువల్గా 4 ఉన్నాయి కదా. ఓకేనా 4D అనండి, 4D అనండి, ఒకసారి రన్ చేయండి. సో ఏమైందండి, మీకు పొజిషన్స్కి 4 పొజిషన్స్కి మళ్ళీ 5 అయింది అనుకోండి, మారిపోతుంది. ఓకేనా, అప్పుడు ఏం చేస్తాం, 5D మీ ఇష్టం. అంటే అవుట్పుట్ మీకు ఎలా వస్తుందో ఒక ఐడియా ఉంటుంది కాబట్టి దాని ప్రకారం మనం కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు అండి. అంటే ఇటువంటి ఆప్షన్స్ కూడా మనం ఓకేనా యూజ్ చేసుకోవచ్చు. ఏమైందండి, పొజిషన్స్ ఇలాగ యాక్చువల్గా టేబుల్స్ ఇలాగే ఉంటాయి కదా, అది ఇదనమాట అండి. ఇలాగేంటంటే మనం స్ట్రింగ్ మనకు వచ్చే అవుట్పుట్ కానివ్వండి, లేకపోతే మనం పంపించే స్ట్రింగ్ కానివ్వండి, మనకు కావాల్సిన విధంగా మనం ఫార్మాట్ చేసుకోవచ్చు అండి, కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు బై యూజింగ్ ఫార్మాట్, స్ట్రింగ్ క్లాస్ ఫార్మాట్ మెథడ్ అండి. సో అందుకే ఇది ఒకటి. ఓకే, నా స్ట్రింగ్ని కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు ఎక్కువ ఎస్క్యూఎల్ క్వరీస్ అక్కడ యూజ్ చేస్తామండి. తర్వాత ఏంటంటే జాయిన్ స్ప్లిట్ ఏంటి అంటే, మనకి స్ట్రింగ్ మీద ఏమైనా ఆపరేషన్స్ చేసేటప్పుడు స్ప్లిట్ అంటాం. స్ప్లిట్ అనగానే లిస్ట్ కింద వచ్చేస్తుంది, అప్పుడు మళ్ళీ లిస్ట్లో మెథడ్స్ వాడతాం. జనరల్గా మనం ఏంటంటే ఇందాక డైరెక్ట్ లిస్ట్లో మెథడ్స్ ఏమి వాడకుండా డైరెక్ట్గా లిస్ట్ని రివర్స్ చేసి మళ్ళీ జాయిన్ చేసేస్తాం. అలా కాకుండా మనం ఏదైనా చేయాలి, లిస్ట్ మీద వచ్చిన లిస్ట్లో ఉన్న స్ట్రింగ్స్ని ఏదైనా తీసేయడమా, లేకపోతే మళ్ళీ లిస్ట్లో ఉన్న స్ట్రింగ్స్ని రివర్స్ చేయడమా చేయాలంటే అప్పుడు కంపల్సరీ లిస్ట్లో ఉన్న మెథడ్స్ వాడాల్సిందే. సో ఇదండి జనరల్గా మనకి ఏంటి అంటే స్ట్రింగ్ క్లాస్లో ఉన్న స్ట్రింగ్ బిల్టిన్ క్లాస్లో ఉన్న మెథడ్స్ అండి. సో అది మెయిన్ ఈ మెథడ్స్ అండి, ఫార్మాట్ ఒకటి, జాయిన్, ఓకే నా స్ప్లిట్. మిగతా కావాలంటే ఓకే యూజ్ చేస్తామండి. జనరల్గా ఎక్కడైనా కేస్ కంపారిజన్ చెక్ చేసేటప్పుడు లైక్ ఇచ్చిన స్ట్రింగ్ అంతా కూడా ఆల్ఫాబెట్స్ ఉన్నాయా, ఈజ్ ఆల్ఫా న్యూమరిక్స్ ఉండాలా, ఈజ్ ఆల్ఫా నమ్, ఇలాగా ఈజ్ డిజిట్. ఓకే అండి, మనం ఏంటంటే ఒకవేళ ఏదైనా స్ట్రింగ్ ఉంది, ఆ స్ట్రింగ్లో డిజిట్స్ అన్ని తీసేయండి. ఓకేనా, లేకపోతే డిజిట్స్ అన్ని సెపరేట్గా రాయాలి, స్ట్రింగ్స్ అన్ని సెపరేట్గా క్యారెక్టర్స్ అన్ని సెపరేట్గా రాయాలి. సో అటువంటిప్పుడు మనం ఈజ్ డిజిట్ ఓకేనండి ఇలా యూజ్ చేస్తాం అనమాట. సో ఇవన్నీ స్ట్రింగ్ క్లాస్లో ఉన్న మెథడ్స్ అండి. ఓకే.